ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండయైన కిష్కింధాకాండయందలి 42వ సర్గయందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు, సుషేణుడు మొదలైన వారిని పశ్చిమ దిక్కునకు పంపుట అనే కథగా విందాం. ఆ వానరులను దక్షిణ దిక్కుకు పంపించిన పిమ్మట సుగ్రీవుడు మేఘంతో సమానుడైన సుషేణునితో ఈ విధంగా పలికాడు. సుగ్రీవుడు తారకు తండ్రి, తనకు మామగారు అయిన భయంకరమైన పరాక్రమం గల సుషేణుని దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా పలికాడు. మరీచి మహర్షి కుమారుడు, సూర్యుడైన వానర శ్రేష్ఠులతో కూడినవాడు, మహేంద్రునితోనూ గరుత్మంతునితోనూ సమానమైన కాంతి గలవాడు, బుద్ధి పరాక్రమములతో కూడినవాడు అయిన అర్చిష్మంతుడు అనే వానరుని మరీచి మహర్షి పుత్రులు మహాబలశాలులు అయిన అర్చిమాల్యులను అతని తమ్ములైన సమస్త వానరులను పశ్చిమ దిక్కునకు పంపాడు. ఓ వానర శ్రేష్ఠులారా, మీరు 2 లక్షల వానరులతో కలిసి వెళ్ళి సీత కొరకు వెతకండి. సుషేణుడు మీకు నాయకుడిగా ఉంటాడు. సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్ర చిత్ర దేశములను, విశాలములు సుందరములు అయిన గ్రామాలను, విశాలమైన నగరాలను, పున్నాగ వనమును, వకుళ వృక్షములతోనూ ఉద్దాల వృక్షములతోనూ నిండిన మధ్య దేశాన్ని, కేతక వనాన్ని వెతకండి. చల్లని మంగళకరమైన జలముతో పశ్చిమ దిశగా ప్రవహించే నదులను, మునుల ఆశ్రమాలను, అరణ్యములలోని పర్వతములను, అక్కడ ఉన్న మరుభూములను, చాలా ఎత్తుగా చల్లగా ఉన్న శిలలను, పర్వత సముదాయంచే ఆవృతమై ఉన్న ప్రవేశించడానికి కష్టమైన పశ్చిమ దిక్కును వెతికి తిములతోనూ మొసళ్లతోనూ నిండి ఉన్న పశ్చిమ సముద్రానికి వెళ్ళండి. పిమ్మట మీరు మొగలి తోపులలోనూ తమాల వనములలోనూ కొబ్బరి తోటలలోనూ విహరించండి. అక్కడ సముద్ర తీరంలో ఉన్న పర్వతములయందు వనములయందు రమ్యమైన మురచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేపాపురములలోనూ అలక్షిత వనములలోనూ అక్కడ విశాలములైన రాష్ట్రములలోనూ పట్టణములలోనూ సీతను రావణుని స్థానమును వెతుకండి. అక్కడ సింధు సాగరముల సంగమ స్థానమునందు 100 శిఖరములు గల మహావృక్షాలతో నిండిన సోమగిరి అనే ఒక పెద్ద పర్వతం ఉంది. అక్కడ రమ్యములైన చర్యల మీద రెక్కలతో ఎగిరే సింహాలుంటాయి. అవి తిములను, మత్స్యములను, గజములను పట్టి తమ గోళ్లకు చేరుస్తూ ఉంటాయి. నలువైపులా నీటితో నిండిన ఈ విశాల ప్రదేశంలో ఉన్న సింహముల నివాస స్థానముల దగ్గర పర్వత శిఖరములందు నివసించున్నవి, ఉరుముల వంటి ఘీంకారములు కలవి, తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. కామరూపులైన వానరులు ఆకాశమును స్పృశిస్తున్న చిత్రములైన వృక్షములు గల దాని బంగారు శిఖరమును అంతను శీఘ్రంగా వెతకాలు సుమా. వానరులరా, మీరు అక్కడికి వెళ్లి సముద్రంలో ఉన్న పారియాత్ర పర్వతము యొక్క 100 యోజనముల బంగారు అగ్రభాగమును చూడగలరు. అది మిరిమిట్లు గొలుపుతూ చూడ్డానికి కష్టంగా ఉంటుంది. ఆ పారియాత్ర పర్వత శిఖరమునందు అగ్నితో సమానులు, భయంకరులు, స్వేచ్ఛారూపం కలవారు, తపస్శాలులు అయిన 24 కోట్ల గంధర్వులు నివసిస్తున్నారు. నలుమూలలా వ్యాపించి ఉన్న అగ్ని జ్వాలలతో సమానములైన వారి దగ్గరకు భయంకరమైన పరాక్రమం గలవారైనా సరే మీరు ఎవ్వరూ వెళ్ళకూడదు. వానరులెవ్వరూ ఆ ప్రదేశమునందు ఏ ఫలములను గ్రహించకూడదు. మహాబలవంతులైన ఆ వీరులు ఎదిరింప శక్యం కానివారు, భయంకరమైన పరాక్రమం కలవారు. అక్కడ ఉన్న ఫలములను రక్షిస్తూ ఉంటారు. అక్కడ మీరు ప్రయత్నపూర్వకంగా సీతను వెతకాలి, అంతే. వానరులుగా ప్రవర్తించే వారికి అక్కడ గంధర్వుల నుండి ఏమాత్రం భయం లేదు. ఓ వానరులారా, అక్కడ వైఢూర్యమణి వంటి కాంతిగల వజ్రము ఆకారంలో ఉన్న 100 యోజనముల ఎత్తుగల వజ్రము అను శోభాయుక్తమైన మహాపర్వతం ఉంది. అది అనేక విధములైన వృక్షాలతోనూ లతలతోనూ నిండి ఉంటుంది. దాని గుహలను ప్రయత్నపూర్వకంగా అన్వేషించాలి. సముద్రం 4వ వంతు భాగంలో చక్రవంతము అనే పర్వతం ఉంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచులు గల చక్రాన్ని నిర్మించాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ చక్రాన్ని రక్షిస్తున్న హయగ్రీవుడు అనే దానవుని చంపి వాని నుంచి చక్రాన్ని, పంచజనుని చంపి వాని నుండి శంఖాన్ని గ్రహించాడు. అక్కడ అందమైన చర్యలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములందు కూడా రావణుణ్ణి, సీతని వెతకండి. చాలా లోతైన సముద్రంలో 64 యోజనముల దూరం వ్యాపించి బంగారు శిఖరాలు గల వరాహం అనే పర్వతం ఉంది.
అక్కడ ప్రాగ్జ్యోతిషము అనే బంగారు పట్టణం ఉంది. ఆ పట్టణంలో నరకుడు అనే దుష్టబుద్ధి గల దానవుడు నివసిస్తున్నాడు. అక్కడ అందమైన చర్యలయందు విశాలములైన గుహలయందు అన్ని ప్రదేశములందు రావణుని సీతని వెతకండి. బంగారు గుహా మధ్య ప్రదేశములు గల ఆ వరాహ పర్వతాన్ని దాటిన పిమ్మట జలపాతములతోనూ సెలయేళ్లతోనూ నిండిన సర్వ సౌవర్ణము అనే పర్వతం ఉంది. గజములు, వరాహములు, సింహములు, పెద్ద పులులు ఆ పర్వతానికి అభిముఖంగా నలువైపులా నిలిచి ప్రతిధ్వని చేత గర్వించినవై ఎల్లప్పుడూ గర్జిస్తూ ఉంటాయి. అక్కడ మేఘము అనే పర్వతం ఉంది. దానిపైననే ఆకుపచ్చని గుర్రాలు కలవాడు, శ్రీమంతుడు, పాకాసురుని సంహరించినవాడు అయిన మహేంద్రునకు దేవతలు రాజ్యాభిషేకం చేశారు. మీరు మహేంద్రుడు పాలిస్తున్న ఆ మేఘపర్వతం దాటి 60,000 బంగారు పర్వతాలకు వెళ్ళండి. అన్ని వైపులా ఆ పర్వతాలు బాలసూర్యుని వంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. బాగుగా పుష్పించిన బంగారు వృక్షాలతో శోభిస్తూ ఉంటాయి. ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతం అనే ఉత్తమమైన పర్వతం ఉంది. పూర్వం సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతానికి వరాన్ని ఇచ్చాడు. సూర్యుడు మేరు పర్వతంతో ఈ విధంగా చెప్పాడు: నీ మీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహం వలన రాత్రింబగళ్ళు బంగారు వర్ణం గలది అవుతుంది. నీపై నివసించు దేవగంధర్వ దానవుల వర్ణం ఎర్రగాను బంగారం వర్ణము వలె ఉంటుంది అని వరమిచ్చాడు. విశ్వే దేవతలు, అష్ట వస్తువులు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యా సమయమునందు ఉత్తమ పర్వతమైన ఆ మేరువును చేరి సూర్యుని సేవిస్తారు. సూర్యుడు వారి చేత పూజింపబడి సకల ప్రాణులకు కనపడకుండా ఉండేటట్లు అస్తాద్రికి వెళ్తాడు. సూర్యుడు ఆ మేరువు నుండి 10,000 యోజనముల దూరంలో ఉన్న ఆ అస్తాద్రిని అర్ధముహూర్త కాలంలో శీఘ్రంగా చేరుతాడు. విశ్వకర్మ దాని శిఖరం మీద సూర్యుని వలె ప్రకాశిస్తున్న దివ్యమైన మహాభవనాన్ని నిర్మించాడు. అది ప్రాసాదముల సముదాయాలతో నిండి ఉంటుంది. అనేక విధములైన పక్షులతో నిండిన విచిత్రములైన వృక్షాలతో ప్రకాశిస్తున్న ఆ దివ్య భవనం పాశము హస్తమునందు గల మహాత్ముడైన వరుణుని నివాసం. ఆ మేరు అస్త్రాదుల మధ్య 10 తలలు గల పెద్ద బంగారు తాటి చెట్టు ఉంది. దాని చుట్టూ ఉన్న వేదిక చిత్రంగా ఉంటుంది. మీరు ఆ అన్ని దుర్గములలోనూ, సరస్సులలోనూ, నదులలోనూ, ఆయా స్థలములలో రావణుని కోసం, సీత కోసం వెతకండి. ఆ ప్రాంతమునందు ధర్మాన్ని తెలిసినవాడు, తపస్సు చేత పవిత్రమైనవాడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన మేరు సావర్ణి నివసిస్తున్నాడు. మీరు సూర్యునితో సమానుడైన ఆ మేరు సావర్ణ మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి సీతను గూర్చిన వార్తను ప్రశ్నించండి. సూర్యుడి పగటి భాగమునందు ఇంతవరకు ఉన్న ప్రదేశమునందు ప్రాణులకు చీకటి లేకుండా ఉండేటట్లు చేసి అస్తాద్రిని చేరతాడు. సీతను, రావణుని నివాసాన్ని గూర్చి తెలుసుకుని అస్తాద్రి వరకు వెళ్ళి మాసం నిండగానే రండి. మాసం దాటి ఉండకూడదు సుమా, అట్లున్నవానికి మరణదండం విధింపబడుతుంది. సూర్యుడైన మా మామగారు మీతో వస్తాడు. మీరు ఇతని చెప్పిందంతా విని ఇతని ఆజ్ఞ ప్రకారం చెయ్యాలి. మహాబాహువు, మహాబలశాలి అయిన ఈ సుషేణుడు నాకు మామగారు అవడం చేత పూజ్యుడు. పరాక్రమవంతులైన మీరందరూ కూడా కార్య వ్యవస్థలో సమర్థులే. అయినా కూడా ఈ సుషేణుని వ్యవస్థాపకునిగా ఉంచుకొని పశ్చిమ దిక్కు వెతకండి. అమితమైన తేజస్సు గల ఈ రాముని భార్యను చూడగలిగినచో అతడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి కృతకృత్యులం కాగలం. నేను చెప్పింది కాకుండా ఈ కార్యమునకు లాభకరమైన ఇతరమైనది ఏదైనా ఉంటే దేశకాల ప్రయోజనములకు అనుగుణంగా మీరే నిర్ణయించి ఆ కార్యాన్ని కూడా చేయండి. వారు ఏ విధంగా ప్రయాణించాలో ఆ విశేషాలన్నీ తెలిపాడు. పిమ్మట సుషేణుడు మొదలైన ఆ వానరులందరూ సుగ్రీవుని మాటలు శ్రద్ధతో విని అతని ఆజ్ఞ గైకొని పశ్చిమ దిక్కునకు వెళ్ళారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 42వ సర్గ యందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు సుషేణుడు మొదలైన వారిని పశ్చిమ దిక్కునకు పంపుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 43వ సర్గ యందలి గల 64 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు సీతాన్వేషణము కొరకు శతబలుడు మొదలగు వానరులను ఉత్తర దిక్కునకు పంపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.